హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మన గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మన గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ క్యాష్కరో యాప్ నుంచి ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్పబోతున్నాను. సో అసలు ఈ క్యాష్కరో యాప్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మీరు నార్మల్గా అమెజాన్, మింత్రా, ఏజియో, స్విగ్గీ ఇలాంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుని సో వీటి నుంచి ఆన్లైన్లో షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇలా మీరు డైరెక్ట్గా యాప్స్లోంచి షాపింగ్ చేయడం వల్ల మీకు ₹1 కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. కానీ ఈ క్యాష్కరో యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని సో ఈ క్యాష్కరో యాప్ లో ఉన్న అమెజాన్, మింత్రా, ఏజియో, స్విగ్గీ అండ్ ఇలాంటి యాప్స్ లో మీకు ఆల్రెడీ ఉన్న మీ అకౌంట్ తో డైరెక్ట్ గా లాగిన్ అవ్వి ఈ క్యాష్కరో యాప్ లోంచి మీరు డైరెక్ట్ గా షాపింగ్ అనేది చేయొచ్చు. సో ఇలా మీరు క్యాష్కరో యాప్ నుంచి షాపింగ్ చేయడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద కూడా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ క్యాష్కరో యాప్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అయితే. సో ఈ విధంగా క్యాష్కరో యాప్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ క్యాష్కరో యాప్ ద్వారా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయడమే కాదు, ఇంకా మీరు మొబైల్ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ కూడా చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోగానే మీకు ₹25 సైన్ అప్ బోనస్ అనేది ఇన్స్టెంట్ గా అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ క్యాష్కరో యాప్ లో ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే ఈ క్యాష్కరో యాప్ ఎలా యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, అలాగే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ని ఎలా రీడీమ్ చేసుకోవాలి, సో ఇలా నేను ఈ యాప్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటి కాదు భయ్య, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఆల్ మీద ట్యాప్ చేశారనుకోండి, నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎందుకంటే మీరు ఎండ్ వరకు చూస్తే ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ కింద కూడా పిన్ చేసి అయితే పెట్టాను. సో అక్కడ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ నుంచి యాప్ అనేది మీరు డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మీకు సైన్ ఇన్ అండ్ జాయిన్ ఫ్రీ అని ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు జాయిన్ ఫ్రీ అన్న దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ ఒక పాస్వర్డ్ కూడా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కింద మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద రిఫరల్ కోడ్ అని ఉంటుంది. ఈ రిఫరల్ కోడ్ అనేది డిఫాల్ట్ గా అయితే వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ డిఫాల్ట్ గా రాకపోతే ఇక్కడ మీరు money25 అనే రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు ₹25 సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో అందుకే మీకు ఇక్కడ డిఫాల్ట్ గా రాకపోతే money25 అనే రిఫరల్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు యాప్ యొక్క హోమ్ స్క్రీన్ కి అయితే వచ్చేస్తారు. సో ఇప్పుడు యాప్ అనేది ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు నార్మల్ యాప్స్ నుంచి షాపింగ్ చేసే బదులు ఈ క్యాష్కరో యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని సో ఈ క్యాష్కరో యాప్ లోంచి మీరు షాపింగ్ చేస్తే మీకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని. సో ఈ క్యాష్కరో యాప్ లో మనకి 1500+ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో ఈ వెబ్సైట్స్ నుంచి మీరు షాపింగ్ చేస్తూ మీరు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అసలు ఈ క్యాష్కరో యాప్ నుంచి మనం ఆన్లైన్ లో షాపింగ్ ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. సో దానికోసం మీరు యాప్ యొక్క హోమ్ స్క్రీన్ అయితే వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద మీకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అనేది బై చేద్దాం అనుకుంటున్నారో సో అక్కడ సెర్చ్ లో సెర్చ్ చేయండి. సో వన్స్ సెర్చ్ చేసుకున్న తర్వాత మీరు ఏ వెబ్సైట్ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది బై చేద్దాం అనుకుంటున్నారో సో మీరు సెలెక్ట్ చేసుకుని పక్కన మీకు గ్రాబ్ డీల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఏ యాప్ లో కొందాం అనుకుంటున్నారో ఆ యాప్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్ నేమ్ అనేది సెర్చ్ లో సెర్చ్ చేసినప్పుడు సో ప్రోడక్ట్ అనేది రాకపోతే సో సింపుల్ గా హోమ్ స్క్రీన్ లోకి అయితే వచ్చేసేయండి. సో వన్స్ మీరు హోమ్ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టాప్ క్యాష్ బ్యాక్ స్టోర్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అమెజాన్, మింత్రా, ఏజియో, స్విగ్గీ, బిగ్ బజార్ లాంటి చాలా వెబ్సైట్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ నుంచి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆ వెబ్సైట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఎక్కువగా అమెజాన్ యూజ్ చేస్తుంటారు కాబట్టి నేను అమెజాన్ అయితే సెలెక్ట్ చేసుకుని మీకు అయితే చూపిస్తాను. సో వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ఎర్న్ అప్ టు 5% రివార్డ్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా సో అమెజాన్ యాప్ కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో వన్స్ మీకు అమెజాన్ ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అకౌంట్ లోకి అయితే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం టాప్ లో మీకు సైన్ ఇన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు కొత్త అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదంటే మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ అయినా సరే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో నాకు ఆల్రెడీ అమెజాన్ లో అకౌంట్ ఉంది కాబట్టి సో నేను డైరెక్ట్ గా సైన్ ఇన్ అయితే అయిపోతాను. సో సైన్ అప్ అవ్వడానికి ఏం లేదు, జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి
మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా సైన్ ఇన్ అయితే అయిపోతారు. సో వన్స్ మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత సో ఇప్పటి నుంచి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే సో వాళ్ళు ఇచ్చే క్యాష్ బ్యాక్ తో పాటు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఆ విధంగా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుందో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారో మీరు సెర్చ్ లో సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుని మీరు ఆ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చిన్నది పెద్దది అని ఏం లేదు, మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను ఒక ఈ ఇయర్ ఫోన్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో వన్స్ మీరు కూడా ఏ ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు బై నౌ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా మనీ అయితే పే చేయొచ్చు. సో వన్స్ మీకు నచ్చిన మెథడ్ ద్వారా పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది కంప్లీట్ చేసేసేయండి. సో వన్స్ మీరు ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ గా ప్లేస్ చేసిన తర్వాత సో మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ని మీరు ఈ క్యాష్కరో యాప్ లో ఉన్న అమెజాన్ యాప్ నుండి మీరు డైరెక్ట్ గా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే నార్మల్ అమెజాన్ యాప్ నుంచి కూడా మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో అలా మీరు ట్రాక్ చేయాలంటే మీ నార్మల్ అమెజాన్ యాప్లో అలాగే క్యాష్కరో యాప్లో ఉన్న అమెజాన్లో కూడా మీరు సేమ్ అకౌంట్తో లాగిన్ అవ్వ ఉండాలి. సో వన్స్ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత ఆ క్యాష్ బ్యాక్ యొక్క స్టేటస్ కూడా ఈ క్యాష్కరో యాప్ నుంచి మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో అలా మీరు క్యాష్ బ్యాక్ అనేది ట్రాక్ చేసుకోవాలంటే మీరు క్యాష్కరో యాప్ యొక్క హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసేయండి. సో వన్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు రీసెంట్ క్లిక్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ యొక్క క్యాష్ బ్యాక్ స్టేటస్ అయితే కనిపిస్తూ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్యాష్ బ్యాక్ అనేది ట్రాక్ అవ్వడానికి 72 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. సో వన్స్ మీకు 72 అవర్స్ లోపు క్యాష్ బ్యాక్ అనేది ట్రాక్ అయిన తర్వాత ఇక్కడ మీకు కింద ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మై ఎర్నింగ్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్టేటస్ లో మీకు పెండింగ్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేటస్ కింద ఇక్కడ మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఉంటుంది. సో ఈ డేట్ లోగా మీకు క్యాష్ బ్యాక్ అయితే మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో వన్స్ మీకు క్యాష్ బ్యాక్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ మీకు మై ఎర్నింగ్ సెక్షన్ లో అలాగే మీకు పేమెంట్ సెక్షన్ లో కూడా ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎర్న్ చేసుకున్న క్యాష్ బ్యాక్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ మీకు రిక్వెస్ట్ రివార్డ్ పేమెంట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద కానీ లేదా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కింద కానీ మీరు ఈ మనీని అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఏ గిఫ్ట్ కార్డ్ కింద రీడీమ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్ గా అయితే ఎంటర్ చేసుకోండి. సో 1-2 సార్లు చెక్ చేసుకుని కరెక్ట్ గా అయితే ఎంటర్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకునే ఈమెయిల్ ఐడికే మీకు గిఫ్ట్ కార్డ్ అయితే మెయిల్ అయితే వస్తుంది. సో అందుకే ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్ గా అయితే ఎంటర్ చేసుకోండి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు గెట్ పేడ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ పేమెంట్ రిక్వెస్ట్ అని మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో వన్స్ మీరు ఈ విధంగా పేమెంట్ రిక్వెస్ట్ అనేది పెట్టిన తర్వాత మీకు 6 to 8 days లోగా మీ యొక్క గిఫ్ట్ కార్డ్ అనేది మీరు ఇంతకు ముందు ఇచ్చిన మీ యొక్క మెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో వన్స్ మీకు 6 to 8 days తర్వాత మీకు ఈ విధంగా గిఫ్ట్ కార్డ్ అనేది మీకు మెయిల్ వచ్చిన తర్వాత సో ఈ గిఫ్ట్ కార్డ్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ గిఫ్ట్ కార్డ్ ని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు క్లెయిమ్ కోడ్ అని ఉంటుంది. ఈ క్లెయిమ్ కోడ్ ని మీరు కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లెయిమ్ కోడ్ ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ గా అమెజాన్ యాప్ లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అమెజాన్ పే అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు మెయిల్ లో కాపీ చేసుకున్న క్లెయిమ్ కోడ్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేసి కింద మీకు యాడ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి సింపుల్ గా. సో వన్స్ క్లిక్ చేయగానే మీకు బ్యాలెన్స్ అనేది మీకు సో అమెజాన్ పే వాలెట్ లోకి అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు వచ్చిన మనీని అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద కానీ లేదా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కింద కానీ మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు క్యాష్కరో యాప్ నుంచి షాపింగ్ చేస్తూనే కాదు మొబైల్ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్ చేస్తూ కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ చేస్తూ మనీ ఎర్న్ చేయడానికి సింపుల్ గా ఏం లేదు, మీరు క్యాష్కరో యాప్ హోమ్ స్క్రీన్ లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ క్యాష్ బ్యాక్ స్టోర్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా అమెజాన్ రీఛార్జెస్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ చేసే ఎవ్రీ ఫస్ట్ 5 రీఛార్జెస్ కి మీకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో కాకపోతే మీరు మినిమం పేమెంట్ అనేది 100 రూపీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 6th ట్రాన్సాక్షన్ నుంచి ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మీకు 2 రూపీస్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు మొబైల్ రీఛార్జెస్ ఆర్ బిల్ పేమెంట్స్ అనేవి చేయడానికి ఇక్కడ మీకు ఎర్న్ 10 రూపీస్ రివార్డ్స్ నవ్ అని ఉంది కదా ఆరెంజ్ కలర్ లో, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు అమెజాన్ పే కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో వన్స్ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత సో మీరు ఆల్రెడీ అకౌంట్ అయితే లాగిన్ అయి ఉంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. లేకపోతే మీరు అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మొబైల్ రీఛార్జెస్ ఆర్ బిల్ పేమెంట్స్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలనుకుంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనే దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత
సో ఇక్కడ మీరు మీ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన 48 అవర్స్ లోగా మీకు పేమెంట్ అనేది ట్రాక్ అవుతుంది. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత 24 అవర్స్ లోగా మీ యొక్క క్యాష్ బ్యాక్ అనేది ట్రాక్ అయితే అవుతుంది. అండ్ 7 to 10 డేస్ లోగా మీ యొక్క క్యాష్ బ్యాక్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది. కన్ఫర్మ్ అయ్యి మీకు సో క్యాష్కారో యాప్ లో అయితే యాడ్ అవుతుంది. సో వన్స్ ఇలా యాడ్ అయిన మనీని మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలో నేను ఆల్రెడీ అయితే చెప్పాను. సో అలాగే ఈ క్యాష్కారో యాప్ లో ఇంకొక ఎర్నింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో అదే ఈ రెఫరెండ్ ఎర్న్ అనమాట. సో ఈ క్యాష్కారో యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసి కూడా మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు సింపుల్ గా క్యాష్కారో యాప్ లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేస్తే ఇక్కడ కింద మీకు రెఫరెండ్ ఎర్న్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కి మీ యొక్క రెఫరల్ లింక్ అయితే షేర్ చేయొచ్చు. సో వన్స్ మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసిన రెఫర్ లింక్ లోంచి సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయితే మీకు వాళ్ళు షాపింగ్ చేసి ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ లో మీకు ప్రతిసారి 10% క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఈ రెఫరెండ్ ఎర్న్ నుంచి లైఫ్ టైం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ రిఫర్ చేసి ఎర్న్ చేసిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ కింద మీకు ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు పేమెంట్స్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద మీకు ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్, అమెజాన్ పే బ్యాలెన్స్ అండ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు సింపుల్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ 2 సార్లు అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ యొక్క IFSC కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఐ అగ్రీ అని టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు గెట్ పేడ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ అనేది 5 minutes నుంచి 72 hours లోగా మీ యొక్క అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా క్యాష్ బ్యాక్ ని అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను ఈ క్యాష్కారో యాప్ నుంచి నియర్లీ 2900 రూపీస్ అయితే నేను ఎర్న్ చేశాను. సో మీరు కూడా తలుచుకుంటే ఇంతకన్నా ఎక్కువే ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఈ క్యాష్కారో యాప్ లో మనీ ఎర్న్ చేయాలంటే మీకు కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలి. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఈ క్యాష్కారో యాప్ అనేది యూజ్ చేసుకుని ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటి కాదు భయ, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారు లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.